మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఈ ఉదయం షాప్ ఓపెన్ చేసిన నిర్వాహకులు చోరీ జరిగినట్లు గుర్తించారు. దాదాపు 17 నుంచి 18 కేజీల బంగారం దోచుకెళ్లినట్లు షాపు యజమాని చెప్పారు. దొంగల వెనుక భాగంలో ఉన్న బాత్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్ సహాయంతో గోడ కట్ చేసి లోపలికి ప్రవేశించి బంగారాన్ని అపహరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఈ ఉదయం షాప్ ఓపెన్ చేసిన నిర్వాహకులు చోరీ జరిగినట్లు గుర్తించారు. దాదాపు 15 నుంచి 18 కేజీల బంగారం దోచుకెళ్లినట్లు షాపు యజమాని చెప్పారు. దొంగలు వెనుక భాగంలో ఉన్న బాత్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్ సహాయంతో గోడ కట్ చేసి లోపలికి ప్రవేశించి బంగారాన్ని అపహరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాప్ లో 15 తులాల బంగారం అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఉదయం షాపు తీసేసరికి వెనుక భాగం నుంచి ఉన్నటువంటి వెంటిలేషన్ ని కట్టర్ సాయంతో వెంటిలేషన్ సంబంధించినటువంటి తొలగించి ఈ 16 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయినట్లు అక్కడ పోలీసులు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుట్వేర్ ద్వారా ఎవరు వచ్చిన వారిని వాళ్ళు వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దొంగతనానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలోని అంత పెద్ద ఎత్తున 15 తులాల బంగారానికి సంబంధించినటువంటి దొంగలు ఎత్తుకెళ్లడంతో ఒక్కసారిగాను పోలీసులు అవాక్కైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలోని దాన్ని టార్గెట్ గా చేసుకుని బంగారం షాప్ వాటాగా చూసుకొని పూర్తిగా ఆ 16 తులాల బంగారాన్ని అయితే ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖపట్నంలోని బీచ్ రోడ్ వద్ద ఉన్న అయోధ్య రెప్లికా టెంపుల్లో శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం నుండి ఆస్థాన పండితులు వస్తున్నారని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా సుమారు 3,000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం స్పందించింది. ఈ కళ్యాణ కార్యక్రమానికి తమ దేవస్థానంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనరాదని దేవస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ తతంగంపై విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు దేవస్థానం తెలిపింది.
జూరాల జలాశయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మనవపాడు మండలం బూడిదపాడుకు చెందిన మహేష్ మృతి చెందాడు. స్నేహితులతో ద్విచక్ర వాహనంపై జూరాల ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న మహేష్ ఎగిరి జలాశయం గేట్ల ముందు మహేష్ పడిపోయాడు. దీంతో అతడు ప్రాజెక్టు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బైకు నడుపుతున్న స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, శాసనసభ్యులు సత్యానందరావు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితర కూటమి నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా రాంబాబు, ఇతర సభ్యులు మంత్రి సుభాష్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నాయకులు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఒక్కరికే అమ్మఒడి, పెన్షన్ మోసాలు, మద్యం వల్లే అనేక వాగ్దానాలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, దానివల్లే ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆలమూరు అధ్యక్షుడిగా వైసీపీ నాయకులు గారు బుద్ధి లేకుండా మోసం 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 ఎవరిదయ్యా మోసం? నీ నాయకుల మోసం, నీ పార్టీ మోసం. జరిగింది మధ్య విషయంలో నాసిరకం మధ్య ఇచ్చావు. ఆ మద్యం దగ్గరికి ప్రజల ఆరోగ్యాలన్నీ గొల్లయ్యాయి. అధిక ధరలకు అమ్మావు. రకరకాల పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మావు. ఈనాడు కోడిన ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గించారు, నాణ్యమైన మధ్య ఇచ్చారు. ఆలమూరు మార్కెట్ కమిటీ కొత్త కార్యవర్గం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సుభాష్ సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రజలను మోసం చేయడమే తప్ప అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. జగన్ లాంటి కక్ష సాధింపు పనులు మేం చేయమని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. ఆలమూరు మార్కెట్ చైర్మన్ గా మహాలక్ష్మి గారిని, అలాగే వైస్ చైర్మన్ కింద రాంబాబు గారిని కూడా నియమించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం సమపాడులో తీసుకెళ్తా ఉందో, అలాగే ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలివిడిగా ముందుకు అడిగేస్తాము. ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనేది వైసీపీకి అలవాటే, బురద జల్లటం అలవాటే. గత 5 ఏళ్లలో ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.